ఇరాన్ భూభాగంలో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇరాన్ దళాలు కూల్చివేసిన F-15 ఫైటర్ జెట్కు చెందిన ఒక పైలట్ను అమెరికా రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా రక్షించగా గల్లంతైన మరో సిబ్బంది కోసం ఇరాన్ గడ్డపై ముమ్మర గాలింపు కొనసాగుతోంది. శత్రుదేశంలోకి చొరబడి మరీ తమ సైనికుడిని రక్షించుకునేందుకు అమెరికా చేపట్టిన ఈ సాహసోపేత ఆపరేషన్ వివరాలు, అత్యంత క్లిష్టమైన కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ల గురించి ఇప్పుడు చూద్దాం. ఇరాన్ దళాలు కూల్చివేసిన F-15 ఫైటర్ జెట్కు చెందిన పైలట్ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. పైలట్ ఆచూకీ కోసం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతోంది. ఇరాన్లోని కుజబెస్తాన్ ప్రావిన్స్ లో అమెరికాకు చెందిన రిఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, మిలిటరీ హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నట్లు ధృవీకరించిన కొన్ని వీడియోలు తాజాగా వెలుగులోకొచ్చాయి. ఈ ఆపరేషన్లో దాదాపు 24 మంది పారా రెస్క్యూ జంపర్స్ బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో ఇరాన్ గడ్డపై గాలింపు చేస్తున్నారు. అవసరమైతే ఏ క్షణమైనా పారాచూట్ల ద్వారా కిందకు దూకడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కథన రంగంలో చిక్కుకుపోయినా లేదా ప్రమాదానికి గురైన సైనికులను కాపాడ్డాన్ని కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ అంటారు. ప్రకృతి విపత్తుల సమయంలో చేసే సాధారణ రెస్క్యూ కంటే ఇది ఎన్నో రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే ఈ ఆపరేషన్లు శత్రువుల కళ్లెదుట దాడుల మధ్య జరుగుతాయి. రెస్క్యూలో పాల్గొన్న వారి ప్రధాన లక్ష్యం ఒక్కటే, శత్రువుల కళ్లుగప్పి తమ పైలట్ను గుర్తించడం, అవసరమైతే వైద్య సహాయం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించడం. అయితే ఈ ఆపరేషన్ ఎంత వేగంగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే అదే పైలట్ను పట్టుకోవడానికి ఇరాన్ బలగాలు కూడా వెతుకుతున్నాయి. కాబట్టి ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే పారా రెస్క్యూ జంపర్స్ ను స్విస్ ఆర్మీ నైవ్స్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అని పిలుస్తారు. వీరికి యుద్ధం చేయడంతో పాటు పారామెడిక్ గా వైద్యం చేయడంలోనూ 2 ఏళ్ల పాటు కఠినమైన శిక్షణ ఇస్తారు. వీరు నీటి అడుగున బాంబులను నిర్వీర్యం చేయగలరు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని బతకగలరు. అమెరికా సైన్యంలో ఇలాంటి ప్రాణాపాయ రెస్క్యూ మిషన్లకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1943లో అప్పటి బర్మాలో గాయపడిన సైనికులకు సాయం చేసేందుకు 2 సర్జన్లు పారాచూట్ ద్వారా కిందకు దూకడం పారా రెస్క్యూ మిషన్లకు నాంది పలికింది. ఆ తర్వాత వియత్నాం యుద్ధం సమయంలో ఈ ఆపరేషన్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయి. 1995లో బోస్నియాలో కుప్పకూలిన విమాన పైలట్ 6 రోజుల పాటు శత్రువుల కళ్లుగప్పి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన జాయింట్ ఆపరేషన్లో అతన్ని సురక్షితంగా రక్షించారు. 1999లో సెర్బియాలో కూలిన F-117 స్టెల్త్ ఫైటర్ పైలట్ను కూడా ఈ పారా రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. తమ సైనికులను ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుల భూభాగంలో వదిలిపెట్టబోమన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకే అమెరికా ఈ స్థాయిలో సాహసం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్లో గల్లంతైన 2వ పైలట్ ఆచూకీ దొరుకుతుందా? ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.